యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు మనము రూతు గురించి తెలుసుకుందాం. రూతు రూతు ఎవరు? రూతు మోయాబీయురాలు. మోయాబు దేశము మోయాబీయుడు మోయాబు లోతుకు ఇద్దరు కుమార్తెలు. లోతుకు పెద్ద కుమార్తెకు కలిగిన సంతానము మోయాబు. వీరు శపింపబడిన వారు. రూతు ఎవరంటే మోయాబీయురాలు. మోయాబు దేశము మోయాబీయులు అంటారు. మరి మోయాబీయులు ఈ మూల పురుషుడు మోయాబు. ఈ మోయాబు ఎవరంటే లోతుకు ఇద్దరు కుమార్తెలు. ఈ ఇద్దరు కుమార్తెల్లో లోతు వలన పెద్ద కుమార్తెకు మోయాబు పుట్టాడు. వీళ్ళు శపింపబడిన వారు. ఇశ్రాయేలీయులు న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో కరువు వచ్చింది. కరువు యూదా దేశము యూదా దేశంలో ఉన్న బేత్లెహేము, ఇక్కడ నివాసం ఉంటున్న ఎలీమెలెకు, అతని భార్య నయోమి, వారి కుమారులు మహ్లోను, కిల్యోను. ఈ బెత్లెహేంలో మరి యూదా దేశంలో కరువు వచ్చినప్పుడు ఈ నలుగురు మోయాబు దేశం వెళ్ళారు. బెత్లెహేం నుండి ఎలీమెలెకు కుటుంబము మోయాబు దేశం వెళ్ళారు. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు
మరణించాడు. ఇక్కడ మనం చూస్తే నయోమి వారి కుమారులు మహ్లోను, కిలియోను ఉన్నారు. వీరు మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. మహ్లోను రూతును, కిలియోను ఓర్పాను. ఈ ఎలీమెలెకు కుటుంబము మోయాబు దేశం వెళ్ళిన తర్వాత 10 సంవత్సరములు అయిన తర్వాత 10 సంవత్సరములు అయిన తర్వాత మహ్లోను కిలియోను చనిపోయారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులని న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు యూదా దేశంలో ఉన్న బెత్లెహేములో ఉన్న ఎలీమెలెకు కుటుంబము, ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిలియోను, వీళ్ళు బెత్లెహేము నుండి మోయాబ్ దేశానికి వచ్చారు. మోయాబ్ దేశం వచ్చిన తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి, మహ్లోను, కిలియోను ఉన్నారు. ఈ మహ్లోను, కిలియోను మోయాబు దేశంలో ఉన్న మోయాబు స్త్రీలైన రూతుని, ఓర్పాని వివాహం చేసుకున్నారు. మహ్లోనేమో రూతుని, కిలియోను ఓర్పాని వివాహం చేసుకున్నారు. మరి ఎలీమెలెకు కుటుంబము మోయాబు దేశం వెళ్ళిన తర్వాత 10 సంవత్సరములు అయిన తర్వాత మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే నయోమి, రూతు, ఓర్పా ఉంది. అత్త మరి 2 కోడళ్ళు ఉంది. ఇప్పుడు నయోమి ఏమంటుందంటే రూతుని, ఓర్పాని మోయాబు దేశంలో ఉన్న మగపిల్లల్ని వివాహం చేసుకోమని చెప్పటం జరిగింది. చెప్పినప్పుడు ఓర్పా ఉండిపోయింది. రూతు తన అత్తయ్యైన నయోమిని వెంబడించింది. నయోమి కోడలు రూతు. మరి వీళ్ళు కరువు వచ్చినప్పుడు మోయాబ్ దేశం వెళ్ళారు. మోయాబ్ దేశంలో ఉన్న కాలము తర్వాత బెత్లెహేములో ఆహారం ఉందని తెలిసి నయోమి, రూతు మోయాబు దేశం నుండి బెత్లెహేంకి వచ్చేసింది. మోయాబు దేశం నుండి నయోమి, రూతు బెత్లెహేంకి వచ్చేసారు. బెత్లెహేంకి వచ్చిన తర్వాత బెత్లెహేంలో బోయజు అనే ఆయన ఉన్నాడు. ఈయన ఎవరంటే ఎలీమెలెకు సమీప బంధువు. ఈ బోయజు ఎవరి కుమారుడంటే షల్మాను, రాహాబు పుట్టిన కుమారుడు బోయజు. ఈ బోయజు
రూతును వివాహం చేసుకున్నాడు. వీరికి ఓబేదు పుట్టాడు. నయోమి కోడలు రూతు, ఓర్పా. మరి నయోమి ఏమంటుందంటే, మరి మోయాబు దేశంలో ఉన్న మగపిల్లల్ని వివాహం చేసుకోమన్నప్పుడు ఓర్పా ఆగిపోయింది. రూతు నయోమిని వెంబడించింది. మరి నయోమి రూతు మోయాబు దేశం నుండి బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంలో ఆహారం ఉందని తెలిసి మోయాబు దేశం నుండి బెత్లెహేంకి వచ్చారు. మరి బెత్లెహేంలో బోయేజ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరంటే ఎలీమెలెకు సమీప బంధువు. ఇప్పుడు ఈ బోయేజు తల్లిదండ్రులు ఎవరంటే షల్మాను, రాహాబు. వీరికి పుట్టినవాడు బోయేజు. బోయేజుని మరి బోయేజు రూతుని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓబేదు పుట్టాడు. ఓబేదుకి యెషయి, యెషయికి దావీదు. మనం చూసినట్లయితే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు. కుమార్తె దీనా. మరి ఇక్కడ మనం చూస్తే 4వ వాడు యోధా. యోధా కుటుంబం నుండి వచ్చిన అతను షల్మాను భార్య పేరు రాహాబు. వారి కుమారుడు బోయేజు. బోయేజు కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెషయి. యెషయి కుమారుడు దావీదు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె దీనా. మరి యాకోబుకు 4వ కుమారుడు యోధా. యోధాకి కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి షల్మాను భార్య రాహాబు. వారి యందు బోయేజు పుట్టాడు. బోయేజుకు రూతుకు ఓబేదు పుట్టాడు. ఓబేదు కుమారుడు యెషయి. యెషయి కుమారుడు దావీదు. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.